హలో, మీ పేరు? సురేఖ. లైఫ్లో ఓన్లీ 24 అవర్స్ టైం ఉంటే మీ లైఫ్లో ఏం చేస్తారు లాస్ట్ 24 అవర్స్లో? నేనా డాడీ మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా. ఇంకా అంతే, వాళ్ళకన్నా ఇంకేం లేదు, వాళ్ళదే అంతేనా? అంతే. ఏం చేయరు. ఇన్కేస్ గాడ్ ఇప్పుడు ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమంటే ఇంకోరిక కోరుకుంటారు, ఒకటే ఒక కోరిక. నేనా ఏం కోరుకుంటానంటే నేనేం ఆలోచించలేదు. గాడ్ వచ్చి మీకు ఒక కోరిక కోరుకుంటే ఏం కోరుకుంటారు? సడన్గా వచ్చి మా మమ్మీ డాడీ హెల్తీగా ఉండాలని కోరుకుంటా. అంతే. మీ గురించి ఏం నా కోరుకోరు? గురించి ఏం కోరుకోను, వాళ్ళు బాగుంటే నేను బాగున్నాను. అంటే వాళ్ళు ఏం చెప్తే అదేనా ఫైనల్? అంతే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ రెండిట్లో ఏది బెటర్ అంటారు? అరేంజ్ మ్యారేజ్. ఎందుకని? ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు చూస్తారు కాబట్టి, ఏమైనా గొడవలు అయినా కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారని కలిసి. అంటే అండర్స్టాండింగ్ ఉండదు అంటారు కదా ఇద్దరి మధ్య అరేంజ్ మ్యారేజ్లో అయితే. మా డాడీ మమ్మీది కూడా అరేంజ్ మ్యారేజే కదా, వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి అండర్స్టాండింగ్ ఉంది. మీరు సింగిలా కమిటెడా? నేనా సింగిల్. ఇన్ కేస్ ఒక స్ట్రేంజర్ అబ్బాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? రిజెక్ట్ చేస్తా. ఎందుకని? స్ట్రేంజర్ కాబట్టి. స్ట్రేంజర్సే కదా, అంటే ఇంకా అతను ట్రావెల్ చేస్తేనే కదా తెలిసేది ఒకరి గురించి. అయితే ఒక ట్రావెల్ చేసి అర్థం చేసుకున్నా కానీ అదే చెప్తా, ఎందుకంటే మమ్మీ వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. డైరెక్ట్గా వెళ్ళి మమ్మీ వాళ్ళని అడిగితే ఓకే, ఐ విల్ కన్విన్స్. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఇష్టపడతారు అమ్మాయిలు? డీసెంట్గా ఉండాలి, కొంచెం అంటే బాగుండాలి, పేరెంట్స్ మాట వినే అబ్బాయి అయితే ఇంకా మంచిది అని. అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి అబ్బాయిలు? ఇంప్రెస్ చేయాలి, ఏం చేయాలి అంటే అమ్మాయికి నచ్చినట్టు ఉండాలి. అమ్మాయికి నచ్చినట్టు ఉండాలి. ఇంప్రెస్ అయిపోతారు ఆటోమేటిక్గా. అబ్బాయిలు అంటే శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? అంటే ఎంత పర్ మంత్ ఎంత వస్తే శాలరీ అంటే అంటే మీ వుడ్ బీకి అలా? అవుట్బీకా ఒక 50,000 ఓకేనా? సరిపోతాయి. విలేజ్ అబ్బాయిలు బాగుంటారా, సిటీ అబ్బాయిలు బాగుంటారా? సిటీ అబ్బాయి. ఎందుకని? విలేజ్ అబ్బాయిలు అంత తొందరగా నమ్మలేం కదా. కానీ విలేజ్ అబ్బాయిలు జెన్యున్గా ఉంటారు అంటారు కదా. అందరూ ఉంటారా? అందరూ ఉండరు కదా, కొంతమంది. లవ్లో ఎక్కువ ఫేక్గా ఎవరుంటారు, అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలు. ఎందుకు అమ్మాయిలు? ఈ జనరేషన్ అలా ఉంది, యూజింగ్ బాగా. మీరు కూడా అమ్మాయే కదా మరి. నేను అమ్మాయినైనా అంటే కొంతమంది అమ్మాయిలు అయితే ఉన్నారు కదా, మ్యాక్సిమం నేను చూసినంత వరకు అయితే యూజింగే బాయ్స్ని.